హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో నేను పచ్చి మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. మనకి సమ్మర్ వచ్చేసింది కదండీ! అయితే మామిడికాయ సీజన్ కూడా వచ్చినట్లే. ఈరోజు వీడియోలో నా స్టైల్‌లో మామిడికాయ పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా నేనైతే మామిడికాయను తీసుకొని ఇలా సైన చెక్కు తీసుకొని పెట్టుకున్నాను. ఇందులోకి ఫస్టే వాష్ చేసి పెట్టుకున్న మామిడికాయలు హాఫ్ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులోకి తాలింపుకి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మనకు రుచికి సరిపడేంత సాల్ట్, కొంచెం పసుపు, రుచికి సరిపడేంత కారం కూడా వేస్తున్నాను. మీకు పచ్చిమిరపకాయలు సరిపోతుంటే అవసరం లేదండి. బాగా ఉడికిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ముందే ఉడకపెట్టుకున్న పప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి మనకి వాటర్ కన్సిస్టెన్సీని యాజ్ పర్ యువర్ చాయిస్ అండి. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నాను. 5 to 10 మినిట్స్ తర్వాత పప్పు ఇలా ఉడికిపోతుంది. అంతే అండి, మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్లే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్లే. ఈ మామిడికాయ పప్పు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ యూ ఆల్ లైక్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.